ఎట్లా నాకు ఉండబోతుంది? తెలిసి ఈసారి అయితే అద్దరిపోతుంది అనుకుంటున్నా. నువ్వేమనుకుంటున్నావు? ఏమో సార్, నాకు భయం అవుతుంది. ఒక్కొక్కరు ఏ చీ అనేటోళ్ళు కూడా కనిపిస్తారు. అంటే పచ్చిమిర్చి దంచుతుంటే ఉంటది. కళలో నీళ్ళు కాదు, నరకం నరకం చూడాలి. ఒక్కొక్కరు బిగ్ బాస్ బస్ వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ టైం గీతు రాయల్ చేసింది కాబట్టి శివాజీని పెడితే ఎలా ఉంటుందంటే ఒక సైలెంట్ వార్ జరుగుతుంది. నాకు మామ టీజర్ ఇచ్చిండు నిన్న బిగ్ బాస్ నుంచి. ఏం జరుగుద్ది, ఎట్లా అన్లిమిటెడ్ అన్నాడు. ఏంట్రా ఏం చేస్తున్నావు? నిన్న బిగ్ బాస్ టీజర్ వచ్చింది, చూడలే? చూసినా. ఎట్లుంది టీజర్? టీజర్ కొంచెం కొత్తగా అనిపించింది, చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. నీకెట్లా అనిపించింది? అంటే ఫస్ట్ టీజర్ అని నేను షాక్ అయినా. ఏంది, ఎప్పుడైనా ప్రోమో ఇస్తారు కదా మనకి, బిగ్ బాస్ నుంచి ప్రోమో కదా వచ్చేది. ఈసారి టీజర్ ఇచ్చారంటే అంటే ఇది టీజర్ ఎట్లుందంటే మన ట్రైలర్ ఎట్లుంటుంది అంటే, టీజర్ ట్రైలర్ అంటే మనకి హిడెన్ డీటెయిల్స్ ఏమైనా ఇస్తారేమో ట్రైలర్లో మేబీ. మరి టీజర్ చూసినావు కదా బిగ్ బాస్, ఈసారి 8 ఎలా ఉండబోతుంది అసలే ముందే అన్లిమిటెడ్ అంట. ఎట్లా ఉండబోతుంది? ఈసారి అయితే అద్దరిపోతుంది అనుకుంటున్నా. నువ్వేమనుకుంటున్నావు? ఏమో సార్, నాకు భయం అవుతుంది. ఎందుకు అంటే సీజన్ 7 హిట్ అయింది ఓకే, బట్ సీజన్ 7 హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అక్కడ వచ్చిన కంటెస్టెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్తో, అంటే ప్రతి ఒక్కరు కూడా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. సో ఇప్పుడు అలాంటి కంటెస్టెంట్స్ వస్తా ఎంటర్టైన్మెంట్ ఇస్తారా? ముందే ఇది అన్లిమిటెడ్, మనకు అన్లిమిటెడ్ కావాలి కదా. సో కంటెస్టెంట్స్ ఎవరైనా తెలిసే వరకు కొంచెం నాకు టెన్షన్ అనమాట. ఎందుకు అందులో ఇచ్చాడు కదా టీజర్ లో మంచి క్లారిటీగా, ప్రతి దానికి ఒక హింట్ ఇచ్చుకుంటూ పోయిండు. ఏంటిది చూసినావు కదా? అంటే మనోడు అది మాత్రం బాగుంది. అందుకే చూస్తున్నాను. కాదు అయితే మనకి ప్రోమోలో ఇచ్చింది ఫస్ట్ సత్య, కామెడియన్ సత్య వచ్చిండు. ఏది టిప్పు సుల్తాన్ కత్తెని ఏదో దేశం చూసిన. అంటే ఏంది సింబాలిక్ గా ఈసారి అందరూ వార్లో షార్ప్గా ఉంటారా, లేకపోతే కత్తి ఏమన్నా మొండిపోతుందని భయం. లేదు నాగమామ పక్కా ప్లాన్ తో వస్తున్నాడు. ఆ కత్తి సింబల్ బాగానే ఉంది. కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు, మంచిగా అనిపించినాయి. అదొకటి మోనాలిసా అండ్ అది ద్వీపమా ఏదో అంటారు చూసినావా, దాని దీపం జీని, అది కూడా చాలా కలరింగ్ గా ఉంది. అంటే ఏంది ఈసారి కలరింగ్ బాగుండబోతుంది అన్నమాట అయితే హౌస్ లో. అండ్ ఇంకొకటి మనకి అన్లిమిటెడ్ కదా, సో అంటే తమిళ్ది కావచ్చు, హిందీది కావచ్చు, కొన్ని బిగ్ బాస్ 8 సీజన్ ఏదైతే ఉందో మనకి అందులో ఏంటంటే ఇప్పుడు 8 అష్టదిగ్బంధనం, అంటే వచ్చిన కంటెస్టెంట్స్ అందరిని కూడా అందులో బంధించేస్తారు అనమాట. ఎప్పుడు జరిగేది అదే కదా. అంటే ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ నెక్స్ట్ లెవెల్. కానీ ఎంతున్నా కానీ ఫస్ట్ సీజన్ లో ఏం ఇవ్వకుండా ఇచ్చారు చూసా, అలాంటి సీజన్ పెడితే మాత్రం ఈసారి తిరిపోద్ది. ఫస్ట్ సీజన్ లో మిక్సీలు ఇవేం ఇవ్వలేదు, అన్ని రుబ్బుకోడాలు అవి ఇవి చేశారు. ఈ సీజన్ లో ఇస్తే ఇప్పుడున్న సెన్సిటివ్ యాక్టర్స్ గానీ అంటే కంటెస్టెంట్లు కానీ అద్దరిపోద్ది. అంటే ఏంది ఇప్పుడు న్యాచురల్ గా పూర్వకాలంలో ఎట్లా వండుకున్నారో అట్లనే, సో మనోళ్ళు అట్లా చేస్తే అలవాటు పడతారంట. అదే కదా మనకి కావాల్సింది. అంటే అది కూడా ప్రమోషన్ అంతే. ఒక్కొక్కరు ఏ చీ అనేటోళ్ళు కూడా కనిపిస్తారు. అంటే పచ్చిమిర్చి దంచుతుంటే ఉంటది, నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇదేదో బాగుంది బిగ్ బాస్, ట్రై చేయండి దీన్ని ఈసారి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు దంచుతుంటే మనకి ఎట్లుంటది, కళలో నీళ్ళు కాదు, నరకం నరకం చూడాలి. ఒక్కొక్కరు చాలా సెన్సిటివ్ గా ఉండి అబ్బచ్చి అయ్యచ్చి అని మాట్లాడతారు. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ లో కనుక ప్రతి దానికి టాస్క్ ల ప్రకారం ఇచ్చుకుంటూ పోతే, లాస్ట్ టైం అంటే ఒక్కడితోటే అంటే వన్ సైడ్ గేమ్ లేక ప్రశాంత్ ఒక్కడే గెలుచుకుంటూ పోయింది. సో ఈసారి అందరు కాస్త ఆడేటట్టు చూస్తే. అంటే నేనేమంటా అంటే ప్రతిసారి టాస్కులు అనేది మనకు హౌస్ బయట పెడతారు, ఈసారి కిచెన్ లో పెట్టించి పూర్వకాలం వంటలు ఉంటాయి చూసినవా, ఎట్లాగా ఫ్యామిలీ ఆడియన్స్ కదా చూసేది. సో రెసిపీస్ లోనే ఒక టాస్క్ పెడితే ఎట్లుంటది, క్రేజీ ఉంటది కదా ఈ ఐడియా. ఇది మాత్రం ప్లాన్ చేయండి ఖచ్చితంగా. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది, అంటే మనకి పాత పద్ధతులు చూపించినట్టు ఉంటుంది. అండ్ మనకి వంటలు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మీరు అట్లా చేసిన కేసులు కూడా వేయరు, ప్రతిసారి అదొక పెంట అవుతుంది కదా. ఇది పక్కన పెడితే ప్రతి సీజన్ లో కూడా ఒక హిందీ వాళ్ళని పెడతారు, మన దాంట్లో తెలుగు రాని వాళ్ళు. లాస్ట్ సీజన్ లో కొంచెం ఇంగ్లీష్ లో యాడ్ చేసిర్రు, అంటే లాస్ట్ కొద్దిగా పోయినసారి ఎవరు కూడా కొంచెం తెలుగు రాదు మాత్రమే, కానీ తెలుగులో కంప్లీట్ గా మాట్లాడడానికి ఉంటే తెలుగు కూడా సంతోషపడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ సీజన్ లో శివాజీ రోల్ చాలా బాగుంది. సో అలాంటి పర్సన్ ఈసారి వస్తాడా రాడా బిగ్ బాస్ హౌస్ లోకి, అంటే ఆ మైండ్ సెట్ ఉండాలి. పెద్ద మనుషులు వస్తారు, మస్తు మంది వస్తారు పెద్ద మనుషులు, కానీ మైండ్ సెట్ ఉండాలి అట్లా. అది పాయింట్, అంటే అంతా మనకే కావాలి అనుకోకుండా అవును వేరే వాళ్ళకి కూడా సపోర్టివ్ గా ఉంటే విన్నర్ ఎవరైనా గానీ మంచి అంటే ఊపు మీద ఉంటది. ఇంకొకటి ఈసారి బిగ్ బాస్ బజ్ ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం?
బిగ్ బాస్ బస్ వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ టైం గీతు రాయల్ చేసింది అవును, కాబట్టి ఈసారి రితిక అనుకుంటున్నా. జమ్మా బాబోయ్, ఎందుకంటే అబ్బాయిలకు అందరికి రితిక నచ్చుతుంది కదా. రితిక అయితే మేము అందరం చూస్తాం. రితిక పెడితే బిగ్ బాస్ బస్ కి బాగుంటది. శోభా చెట్టి వద్రా అంటది. ఇక ప్రియాంక కూడా అంతే. శివాజీని పెడితే ఎట్లుంటుంది? శివాజీని పెడితే ఎలా ఉంటుందంటే ఒక సైలెంట్ వార్ జరుగుతుంది. ఆ సైలెంట్ వార్ అంటే ఆయన ఎలా అడుగుతాడంటే అది డైరెక్ట్ గా అడగకుండా తిప్పి తీసుకొస్తాడు. మనం నార్మల్ ఇలా తీసుకొచ్చేదానికి అలా తీసుకొని శివాజీ బ్రెయిన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందరికి అర్థం కాదు. సో ఓకే మనం కొంచెం ఎంటర్టైన్ అవుతుంది. కానీ రితిక అయిందనుకో కాదు, రితిక అంటే ఆటోమేటిక్ గా బిగ్ బాస్ ఒక బజ్ క్రియేట్ అయింది. అలాంటిది బజ్ కే రితిక పట్టుకొస్తే ఇంకా బజ్ క్రియేట్ అవుతుంది. అట్లానే బాగుంది. కానీ నాగార్జున మామ ఏమనుకుంటున్నాం మరి, ఆయన ముందే ఎంట్రీ చూసావా ఎలా ఉంది అసలు? జీనీలో వెయ్యి నచ్చిండు అసలు పొగలో అట్లా వచ్చిండు. ఏం కావాలో కోరుకో, కానీ కోరే ముందు ఒకసారి ఆలోచించుకో. ఒకసారి కమిట్ అయితే అన్లిమిటెడ్. ఇందులో చెప్పాడు కదా, అంటే ఒకసారి లోపలికి వస్తే నీకు బయటకి వెళ్ళి అష్టదిగ్బంధనం. లాస్ట్ టైం చూసినప్పుడు కూడా కంటెస్టెంట్లు అందరినీ ఎలిమినేషన్ కూడా కొంచెం డిఫరెంట్ గా జరిగింది. అవును, లాస్ట్ వరకు ఉంచి చేయడం జరిగింది. ఈసారి లాస్ట్ వరకు ఉంచుతారా? అసలు ఎలిమినేషన్ అంతా తీసేసి లాస్ట్ కే అందరినీ ఒకటేసారి విన్నర్ అని చేయలేదు. అంటే ఇప్పుడు 8 ఉంది చూసినావా, 8 అంటే దీన్ని 3 rooms గా డివైడ్ చేస్తారు. అంటే ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఉందా లేదా తెలియదు, కానీ ఇంతకుముందు ఈ కాన్సెప్ట్ ఉండే వేరే సీజన్స్ లో. సో ఆ రూమ్ లో కొంతమందిని, ఈ రూమ్ లో కొంతమందిని పెట్టి వాళ్ళు ఫైనల్ గారు వాళ్ళకి టాస్క్లు పెట్టి ఎవరైతే ఫైనల్ అవుతారో వాళ్ళని తీసుకొచ్చి మిడిల్ రూమ్ లో పడేస్తారు అన్నమాట. సో అట్లా ఉండే. మరి అది మనకి ఇక్కడ ప్లాన్ చేస్తారా లేదా అనేది తెలియదు. సెట్ రివీల్ కాలేదు కాబట్టి బిగ్ బాస్ సెట్ రివీల్ అయితే మనకు అది క్లారిటీ వస్తుంది అనమాట. సో ఏదేమైనా మొత్తానికైతే ప్రోమో కాదు, టీజర్ వచ్చింది. నెక్స్ట్ ట్రైలర్ రాబోతుంది. టీజర్లోనే ఇంత ఉంది, ట్రైలర్లో ఇంకెంత ఉంటుందో. బాగుంది, చాలా ఈగర్ గా క్లియర్ గా ఇచ్చారు. కొంచెం డెప్త్ గా చూడడానికి మీకు కూడా అర్థమవుతుంది అది ఏంటో అనేది. ముందు ఇది వద్దు, పల్లవి ప్రశాంత్ గుర్తొస్తుంది. యాక్చువల్ అల్లు అర్జున్ కానీ మర్చిపోయారు పాపం బిగ్ బాస్ చూసి. చాక్ లాంటి కంటెస్టెంట్ లైన్ దింపబోతున్నాడు మన నాగమామ. పక్కా ప్లాన్ తోటి వచ్చేస్తున్నాడు అనమాట. ఈసారి మన నాగమామ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో, ఇక ఆయన చూపించే కోపం ఏ విధంగా పండుతుందో కూడా చూడాలి. ఇక వాళ్ళు చేసే కాన్సెప్ట్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించే విధంగానే మన టీజర్లో కనిపించేసింది. సత్య కూడా మంచిగా చేసిండు అనమాట. క్లియర్ డీటెయిల్స్ కొంచెం అబ్జర్వ్ చేయండి, మీకు కూడా అర్థమవుతుంది షో అనేది ఏంటి అనేది. మినిమల్ డీటెయిల్స్ ఇచ్చేసినాడు. అంటే ఒక సినిమాకు ముందు మనకు సినిమాలో ఏం స్టోరీ ఉంటుంది అనేది టీజర్ తోటి ట్రైలర్ తోటి ఎలా అర్థమవుతుందో దీంట్లో కూడా అట్లనే అర్థమయ్యేటట్టు ఇచ్చింది అనమాట మన నాగమామ. అది కాన్సెప్ట్. ముందు రచ్చలేపుదాం. కీప్ వాచింగ్. ఆ బిగ్ బాస్ మీద కాదు, మా మీద కూడా కన్నేసి ఉంచండి. సో అలానే మీకు ఆ టీజర్ చూసారా? చూసుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.